హాయ్ అండి. దోసకాయ పప్పు చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటుంది దోసకాయ పప్పు. దీనికోసం కందిపప్పును తీసుకొని నీట్‌గా 2, 3 సార్లు కడిగేసి చూడండి ఇలా తగినన్ని వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టుకొని ఇందులో దోసకాయ ముక్కలు, ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి అది కొంచెం అంత చింతపండు వేసేసుకొని చూడండి ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. చూడండి మన పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా నలిపేసుకొని తాలింపు పెట్టేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ అయిపోతుందండి. చూడండి ఇంకొంచెం వాటర్ వేసేసుకొని ఇందులో కొంచెం సేపు మూత పెట్టేసి ఉడకనిద్దాం. మీరు కుక్కర్ పెట్టుకోవాలనుకుంటే ఒక 3-4 విజిల్లు వచ్చేంత వరకు పెట్టేసుకున్నామంటే చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉడకటం అయిపోయిందండి. చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసుకోండి. ఈ ఉప్పు కారం మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. ఉప్పు కారం వేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిచ్చి స్టవ్ కట్టేసుకుందామండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం. ఒక గిన్నెలోకి కొంచెం అంతా ఆయిల్ తీసేసుకొని ఎండుమిర్చి వేసేసుకుందామండి. పోపు దినుసులన్నీ వేసేసుకోండి. చూడండి లో ఫ్లేమ్లో పెట్టేసి పోపు దినుసులన్నీ చక్కగా వేగిపోయేలాగా కలుపుతూ ఉండాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పచ్చగా దంచి వేసేసుకోండి. కొంచెం అంతా కరివేపాకు వేసేసుకుందాం. మన పప్పు తాలింపుకి వెల్లుల్లి వేస్తేనే మంచి స్మెల్, మంచి టేస్ట్ ఉంటుందండి. వెల్లుల్లి రెబ్బలు ఆయిల్లో వేగాయంటే మంచి స్మెల్ వస్తాయి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసేసుకుందాం. కరివేపాకు వేసేసుకుందాం. చూడండి తీసుకొచ్చి పప్పులో వేసేసాం ఈ తాలింపునంతా. ఎంతో టేస్టీగా ఉంది దోసకాయ పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంతో ఈజీ ప్రాసెస్లో ఇలా చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. టైం కూడా చాలా తక్కువ సమయంలో ఈజీగా చేసేసుకోవచ్చు. మనం పోపు తీసుకొచ్చి పప్పులో వేసిన తర్వాత కూడా ఒక్క 2 నిమిషాలు అలా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనిచ్చామంటే మన తాలింపు స్మెల్ అంతా మన పప్పుకి పట్టేస్తుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నామంటే
ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ అయిపోతుందండి. మీరు తాలింపులో ఇంగు కూడా వేసేసుకోవచ్చండి, మీ ఆప్షనల్. కావాలి ఇంగు ఇష్టపడే వాళ్ళు ఇంగు కూడా వేసుకున్నారంటే ఎంతో స్మెల్తో మంచి టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా ఉందో. దోసకాయ పప్పు ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా ఈజీ ప్రాసెస్తోని వంటల్ని చేసేసుకోండి. చూడండి మొత్తం ఇలా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మన తాలింపు అంతా పప్పుకు పట్టింది కదండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు అలా ఉంచేసి స్టవ్ కట్టేసుకోండి. చూడండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. చూడండి మీకు ఎంతో బ్యూటిఫుల్గా ఉండే ఫ్లవర్స్ చూపిస్తాను. రంగురంగుల ఫ్లవర్స్ అండి. చూడండి ఒకే రకం చెట్టుకి ఒక 2-3 కలర్స్ అండి. చూడండి ఎల్లో ఉంది, వైలెట్ కలర్ లాగా, రెడ్డిష్ లాగా.